చెల్లెల ఆత్మశాంతి కోసం ఆ దుర్మార్గులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో డాక్టర్ని పోస్టుమార్టం చేయమని అడిగితే వాడు కూడా మార్చిరీలో మీ చెల్లెలి శవం ఉందమ్మా. పోస్టుమార్టం చేస్తే అసలు దోషులు బయటపడతారు. ఆమె ఆత్మ శాంతించాలంటే మరి నా కోరిక తీర్చాలి కదా. డాక్టర్ అంటే దేవుడికి ప్రతిరూపం అంటారు. భగవంతుడు మాత్రం ఉప్పు కారం తినరా ఏంటి? బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులని ఒక పాత సామెత ఉంది కదమ్మా, ఇది అంతే రామ్మా. అలా డాక్టర్ కోరిక తీర్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఎస్ఐ కూడా నన్ను పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, చెయ్యొచ్చు. కానీ వాళ్ళు హై సొసైటీకి చెందిన వాళ్ళు. ఓకే, చట్టం తన పని తాను చేసుకుపోవాలంటే ముందు మీ పని చేసుకుపోతానంటారా? ఎగ్జాక్ట్లీ. బాగా ఆలోచించు. నీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళ శిక్ష పడాలంటే నేను బాగా వాదించాలి. అందుకు నాకు ఫీజు అక్కర్లేదు, నీ ఎనర్జీ చాలు. ఓకే, కమాన్. న్యాయం అమ్మలాంటిదంటారు. ఆ అమ్మనే బజారును పెట్టారు ఒక ఆడదాని శరీరం కోసం. అలా ఎస్ఐ కూడా, లాయర్ కూడా, ఇలా అందరి కోరికలు తీర్చిన తర్వాత కూడా నా చెల్లెలకి న్యాయం జరగలేదు. మానసికంగా నా చెల్లెలు, శారీరకంగా నేను పతనమయ్యాం. మరి ఆ ముగ్గురు? మా జీవితాలు నాశనం చేసిన ఆ ముగ్గురిని చిత్రవధ చేసి నా చేతులతోనే చంపేశాను. కానీ నేను చేసిన ఆ పాపాలకి ఏ పాపం ఎరుగని మా బాబాయ్ ఆ హత్యలన్నీ తనపైన వేసుకుని యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. వేరే దారి లేక ఈ దారిలో వెళ్తున్నాను. అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డాడీ, ఏరా ఫైల్ తీసుకుని బయలుదేరి ఎక్కడికి? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. పాకెట్ మనీ. ఇంటర్వ్యూలో పాకెట్ మనీ కూడా అడుగుతున్నారా? నాకు డాడీ. నీకా? ఇలారా, పాకెట్ లేదు, మనీ లేదు. అదేం డాడీ? ఎందుక? నువ్వు ఒక మగవాడి. మగవాడి కష్టం నాకు తెలుసు. అదే నువ్వు ఒక ఆడపిల్లలా పుట్టుంటే పెళ్లి చేసి ఒక ఇంటికి పంపేవాడిని. నువ్వు ఒక ఆడపిల్లగా పుట్టాలని, నా బాధ్యత దురిపేసుకోవాలని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. రే, చివరికి నువ్వు పుట్టి తెచ్చావు. డాడీ, నీకు చేదస్తం ఎక్కువైంది, నన్ను బ్లెస్ చేయి. గాడ్ బ్లెస్ యూ. మగవాళ్లే పుట్టాడు, ఎలా బతుకుతాడు ఏంటో. డాడీ, నా పెళ్ళెప్పుడు? పెళ్లి కొడుకు ఏం చేస్తూ ఉంటాడు? అల్లుడు దుబాయ్లో ఉన్నాడమ్మా. ఎర్ర బస్ ఎక్కి తొందరలో వచ్చేస్తాడమ్మా. ఖచ్చితంగా వస్తాడమ్మా. వస్తాడు, నిన్ను చూస్తాడు, నీ మెళ్ళో తాళి గడతాడు. వాడి కర్మ. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే, మంచి కళలు ఒకటి కంటం లేదు. మగవాళ్ళని ఎలా హింసుద్దాం, ఎన్ని రకాల ఇబ్బంది పెడదాం, సెల్లు పట్టుకొని నెట్లో వెతుకుతున్నారు.
ఏంటండి గోల? ఎప్పుడు చూసినా లోడా లోడా వాగుతాం. అవునండి, నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, అందుకని స్పీచ్ ఇస్తున్నాను. నిన్ను చేసుకొని సగం జీవితం పోయింది, నీ కూతురుతో వాగి వాగి మిగతా జీవితం పోయింది. చెప్పొచ్చు అలా చాలు. అయ్యో రామచంద్ర, ఆ? ఏంటి పిన్ని బాబాయ్ చాలా హాట్ హాట్ గా ఉన్నాడు. అవును, బోండా బజ్జీలాగా హాట్ హాట్ గా ఉన్నాను, వచ్చి తిను. అవును, ఎప్పుడు ఇంతే. పదమ్మా మనం మార్కెట్కి వెళ్దాం. వచ్చేటప్పుడు ఆటుకొని తీసుకుంటారా. బాబాయ్ ఎప్పుడూ ఇంతే ఏమయ్యా స్వామీజీ, పౌర్ణమిలో పెళ్ళి అవుద్దన్నావు, పౌర్ణమి వెళ్ళిపోయింది, అమావాస్య వెళ్ళిపోయింది, మరి నా పెళ్ళి ఎప్పుడు? లింగరాజు, అమావాస్య వెళ్ళిపోయింది కదా, పౌర్ణమి ఇంకో 15 రోజుల్లో వస్తుంది, అయిపోతుందయ్యా నీ పెళ్ళి. నేను అడుగుతున్నది పౌర్ణమి సంగతి గురించి కాదు, నా పెళ్లి సంగతి. పెళ్ళి అవుతుందని తావిదిలిచ్చావు, విభూతినిచ్చావు, దానికని దీనికని నా దగ్గర 3000 కొట్టేశావు. ఏమి లాభం? ఒక్క పిల్ల, ఒక్క ఆడపిల్ల అయినా నన్ను పెళ్లి చేసుకో లింగరాజు అని అందా? అదే శుక్రుడు 6వ ఇంట కూర్చుని ఒంటిగనితో శనిగాని చూస్తున్నాడు, అందుచేత కాస్త ఆలస్యం అవుతుంది. నోర్మయ్, నువ్వేనా ఎళ్ళ బ్రోకర్వా? సూర్యుడికి చంద్రుడికి లింక్ కలిపి కమిషన్ కొట్టేస్తావా? రే, ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నాను, నా దగ్గర తీసుకున్న 3000 రూపాయలు తిరిగిస్తావా, లేదా నాకు పెళ్లి చేయి, లేకపోతే నీ మెడకు తాడు కట్టి ఇదే చెట్టుకి ఏలాడదీస్తా. బాబు, అసలు విషయం ఉన్న విషయం చెప్తున్నాను, మీరేమీ అనుకోవద్దు. మీ మొహంలో పెళ్లి కళ లేదు. పెళ్లి కళ లేదా? మీరేం కంగారు పడకండి లింగరాజు గారు, మీ తప్పు కాదు, మీ మొహం తప్పు అసలే కాదు, అది శని కల్పించిన ప్రభావం. కాకపోతే ఇంకో 15 రోజుల్లో మీకు పెళ్ళయ్యే సూచనలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటది? కాకపోతే మీరు అంద వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అంత వివాహమా? అంటే గుడ్డి పిల్లని చేసుకోవాలా బాబోయ్? అబ్బే, అదేం కాదు నాయనా, పెళ్లి కాకముందే పిల్లని చూస్తే టప్పుని చచ్చి ఊరుకుంటావు. అందుచేత ఇవాళకి 3వ రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఉదయం 7 గంటలకే కళ్ళు మూసుకొని నిలబడు. నీకు ఎదురుగా వచ్చిన ఆడపిల్ల మెళ్ళో దండ వేసేయి, ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు. ఇంక నిన్నెవరు నమ్మరే? ఒకవేళ నా ఎదురుగా మగవాడు నిలబడితే? అదో పెద్ద సమస్యటండి. కళ్ళతో చూడకూడదు కానీ చేత్తో తడిమి ఆడపిల్ల అనిపిస్తేనే మెళ్ళో దండ వేయండి. ఇదే ఆఖరిసరిగా చెప్తున్నాను, నువ్వు చెప్పినట్టు జరగకపోయిందో అదిగో చెట్టు, నువ్వే గబ్బిలాలు ఏలాడతావు. ఏంటి? అమ్మయ్యా, ఇవాళకి గంట గడిచింది. ఏమయ్యా, నీకు బుద్ధి ఉందా? అమావాస్య లోపు నాకు పెళ్ళి అవుతుందని చెప్పావు, చక్రం వేయాలి, శాంతి చేయాలని నా దగ్గర 2000 రూపాయలు తీసుకున్నావు. చెట్టు కింద కూర్చొని లేనిపోయిన అబద్ధాలు చెప్తావా? ఇంతకీ నాకు పెళ్ళి అవుతుందా లేదా? ఓ అదే, అది శని 10వ ఇంట కూర్చొని ఉండి చంద్రుడిని క్రాస్గా చూస్తున్నాడు. వాడెవడు ఇంకొకరిని చూస్తే నాకేంటయ్యా? నీకు మర్యాదగా చెప్తున్నా, 3 రోజుల్లో నాకు పెళ్లి కావాలి, లేకపోతే నా 2000 నాకు తిరిగి ఇచ్చే. వేరే ఏమన్నా చెప్పావా నీ తాట తీస్తా. ఆవేశపడకమ్మా, ఆవేశపడకు, నీకు కళ్యాణ గడియ వచ్చేసింది. అయితే చిన్న అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంటా అంటే ఎలా? పొద్దున్నే 7 గంటలకి సుబ్రహ్మణ్య గుళ్ళో కళ్ళు మూసుకుని కూర్చో. ఒక వరుణ్ణి నేనే తీసుకొచ్చి నీ మెళ్ళో దండ వేయించి కళ్యాణం జరిపిస్తా. అవును, వినాయకుడి మీద ఒట్టు. ఊరుకో, నీ బుద్ధే మంచిది కాదు. కళ్ళు మూసుకున్నాక నువ్వే దండేసేస్తే? అబ్బా, ఏం చెప్పావు? ఈ ఆలోచన నాకు రాలేదే. నీకు నమ్మకం లేకపోతే ఒక చేత్తో నన్ను పట్టుకుని రెండో చేత్తో వరుడి మెళ్ళలో దండ వేసేయి. నన్ను నమ్మండమ్మా. నిన్ను నమ్మి పోతున్నా. 3 రోజుల్లో నా పెళ్లి కాలేదా పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మిస్తా. జాగ్రత్త, నా సంగతి తెలియదు. దేవుడా,
ప్లేస్ మార్చినా పంచాయతీలు తప్పట్లేదే. దీనికి ఏమిటి మార్గం? డాడీ డాడీ నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా సంతోషం. ఎంత జీతం? నెలకి 20,000. ఆ? ఉద్యోగం వచ్చింది కదా డాడీ, నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే కదరా ఒక గుడ్ న్యూస్ చెప్పు. మనసుకు చాలా సంతోషం అనిపించింది. పెళ్లి అనే ఒక బ్యాడ్ న్యూస్ చెప్పి హార్ట్ అటాక్ వచ్చేలాగా చేసేవరా. రేయ్, 20,000 జీతం అని చెప్పావు. అట్లీస్ట్ ఒక 20 రోజులన్నా ఎంజాయ్ చేయాలొద్దా? ఏం మాట్లాడుతున్నావు డాడీ? పెళ్ళి అనేది ఒక యోగం. ఎవడరా చెప్పింది? రోగం కాదురా, రోగం. ట్రీట్మెంటే లేని ఒక రోగం, దానికి మందే లేదురా. నో, నేను వినను. పెళ్లి చేసుకుంటాను, హాయిగా ఉంటాను. ఊరి పిచ్చివాడా, విధి అంత బలంగా ఉన్నప్పుడు నేనే కాదు, ఆ దేవుడు కూడా మార్చలేడు. అవన్నీ నాకు అనవసరం. పెళ్లి చేసుకుంటాను, దట్స్ ఆల్. రేయ్, ఇప్పుడే కదరా నీకు ఉద్యోగం వచ్చింది. పొద్దుట 7 గంటలకు వెళ్ళి సాయంకాలం 7 గంటలకు వస్తావు. రిప్రెస్ అయ్యి 10 గంటలకు కానీ బెడ్రూమ్ లోపలికి వెళ్ళలేవు. వైఫ్తో 1 గంట సేపు సంతోషంగా ఉంటావు. మళ్ళీ పొద్దున్నే లెగిసి 7 గంటలకు ఆఫీసుకు పోతావు. ఇలా 1 నెలలో 30 గంటలు మాత్రం సంతోషంగా ఉండగలవు నీ భార్యతో. ఇలా సంవత్సరంలో 15 రోజులు మాత్రమే సంతోషంగా ఉంటావు. ఏంటి, కేవలం 15 రోజులు సంతోషం కోసం 350 రోజులు కష్టపడతావా ఏంటి? రేయ్, ఒక తెల్ల పేపర్ తీసుకుని అందులో ఒక నల్ల చుక్క పెడితే మీరు దాన్నే చూస్తారు కానీ తెల్ల పేపర్ని పట్టించుకోర్రా. అబ్బాబ్బాబ్బా, ఎప్పుడు చూసినా ఆడవాళ్ళని తిట్టటమేనయ్యా మీ పని. పెళ్లిలో సంతోషం లేదంటే ఎలాగండి? ఓ, నిత్య సంతోషిని. అవును, నిత్య సంతోషిని. ఎప్పుడైతే నిన్ను చేసుకున్నానో నిద్ర లేదు, సంతోషం లేదు. వీడు ఒక పసిపిల్లవాడు, మగవాడు. నోట్లో వేలు పెడితే చీకలేడు, కొరకలేడు. పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు? నువ్వెప్పుడు ఇంతే. అరే 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 అరే, మన వంశంలో మీసం మెలిచి మగవాడు ఎవడన్నా పుడతారనుకున్నాడు. ఒక్కడూ లేడే. ఈడు కూడా అమ్మాయిలంటే పోతున్నాడే. ఎంతటి వీరుడైనా గానీ ఏదో ఒక రోజు ఆడదాని కొంగబట్టుకు తిరగాల్సిందే. అవును, జాగ్రత్త. ఆడైనా మగైనా చివరికి పోవాల్సిన శ్మశానానికే. ఈళ్ళు మారు. గంట నుంచి నిలబెట్టావు, పెళ్లి కూతురు ఇంకా రాలేదంటే బాబు. వస్తోంది. గురుడు 4వ ఇంట పాదం పెట్టగానే గలగలా నడుచుకుంటూ వస్తుంది. ఏవయ్యా, నాకు తెలియక అడుగుతున్నాను. సూర్యుడికి గురుడికి సొంత ఇల్లు లేవా? గడి గడికి ఇల్లు మారుతూ ఉంటారు. ఈ గుడికే రమ్మన్నాడే. వచ్చేసింది. కళ్ళు మూయి, కళ్ళు మూయి. ఇదేంటయ్యా బాబు, నోరు పోయి అన్నట్టు అన్నావు. గురుడు 4వ ఇంట పాదం పెడుతున్నాడు. పెట్టనేవయ్యా, నాకేంటి? అది కాదయ్యా బాబు, నీ భార్య 2 కాళ్లతో నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తోందయ్యా. ఓహో, అయితే నేను కళ్ళు మూసుకున్నా. రండి రండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు ఎందుకు కళ్ళు మూసుకోవాలి? అది కాదమ్మా, గ్రహాలన్నీ ఇల్లు మారే కదా. అయ్యి ఇల్లు మారితే నాకేంటి? లేదు, నువ్వు కళ్ళు మూసుకోమా, పెళ్లి కొడుకు నీ ముందుంటాడుగా. సరే సరే, మీరు ఎలాగే కళ్ళు మూసుకొని నా వెంట రండి, సరేనా? సరే. అబ్బా, ఇవాళ నాకు పెళ్ళవుతుంది. ఏంటయ్యా బాబు, కళ్ళు కనపడలేదా? చూసుకొని రావచ్చు కదా. పర్వాలేదులే అయ్యా, శని ఇల్లు మారాడుగా. ఇద్దరూ వచ్చేశారు. శుక్రుడు సరిగ్గా శుభస్థానంలోకి ఇప్పుడే వెళ్ళాడు. బాబు, అమ్మా, కళ్ళు మూసుకుని దండలు మార్చేసుకోండి. అలా దండవి. ఇదిగో, నేను రెడీ అనగానే కళ్ళు తెరిచి చూడండి. అలాగే. ఇద్దరు ఓసారి దేవుణ్ణి తలుచుకొని కళ్ళు తెరిచి చూడండి. ఓకే? వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మనం జంపు. రెడీ అని చెప్పవే. పారిపోయాడో ఏమో. లింగరాజు, నువ్వా? హరే లక్ష్మి,
నువ్వా నా లక్ష్మి? నిన్న నేను పెళ్లి చేసుకుంది. కాదు కాదు, నిన్నే నేను చేసుకున్నా. ఆ? చూసావా లక్ష్మి, విధి అంటే ఇదే. ఒకే వీధిలో ఉన్నా ఎప్పుడు మనకిలా పెళ్లి జరుగుతుందని ఆలోచించామా? వాడు ఎదవై ఉండొచ్చు, కానీ మన ఇద్దరిని కలిపాడు. పద లక్ష్మి.